బేసిక్ గా మనకి కొంచెం మర్యాద చేస్తేనే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతాం. అదే తారా స్థాయిలో చేస్తే ఆ ఇబ్బందుల వల్ల కలిగే కామెడీ ఇంకే స్థాయిలో ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు. అది రేవి అలాంగ్ విత్ దిస్ టీమ్. సింక్ లో డాన్స్ చేస్తాం కదండి, ఇలా సింక్ లో డాన్స్ చేస్తున్నాం కాబట్టి ఇంకా డాన్సర్ గానే అనుకుంటున్నారు. పని చేసుకో. బాబు గారు నమస్తే అండి, మేడం గారు నమస్తే. కాఫీలు తాగారా సార్? టిఫిన్లు చేశారా? అన్సూయ కాఫీలు అయినా నువ్వు కాఫీ ఎందుకు తాగుతలే? నీ బ్రాండ్ వేరే కదా. అదే కొబ్బరి నీళ్ళు తాగుతావు కదా అని అంటున్నాను. క్లారిటీ. మాది మర్యాదస్తుల ఫ్యామిలీ అండి. మర్యాదలు చేయడం అంటే మాకు చాలా ఇష్టం. రాముడు 14 సంవత్సరాలు వనవాసం చేశాడు, కానీ మా అల్లుడు మా అమ్మాయిని వదిలేసి 15 సంవత్సరాలని ఈ రోజు వాడు రాబోతున్నాడు. ఎంత సంతోషంగా ఉందంటే, ఏ శాంతాబాయ్ ఆ పాట వేసినప్పుడు మీరు ఎంత సంతోషపడతారో, క్యాండీ క్రష్ లో 5 లెవెల్ దాటినప్పుడు మేడం ఎంత సంతోషపడతారో, ఎపిసోడ్ లో ఉన్న క్లోజ్అప్ లన్నీ పడ్డప్పుడు ఈవిడ ఎంత సంతోషపడుతుందో అంత సంతోషంగా ఉంది. ఈ విషయం అర్జెంట్ గా మా అమ్మాయి చెప్పాలి. ఏ అమ్మాయి, ఈ రోజు మీ ఆయన అయ్యో ఈ రోజు మీ ఆయన వస్తున్నాడంట. అవునా నాన్న? ఆయన అప్పుడులాగే ఉన్నాడా? ఇప్పుడు ఏమైనా మారి ఉంటాడా? పెద్ద మోహన్ బాబు, మరి అప్పుడు బాబు మోనే ఇప్పుడు బాబు మోనే. అంత అవసరం లేదు, ఫీల్ అవసరం వెళ్ళు. అబ్బా సిగ్గుపడకు, విగ్గు ఊడిపోద్ది. వంట ఏం చేసావు? అపోలో ఫిష్ చేశాను. అంటే ఫిష్ తిన్నాక వాడు అపోలో హాస్పిటల్ వెళ్ళాలా? అపోలో ఫిష్ అంటే ముళ్ళు లేని చేప. ఆ పాప అన్నాక రష్మి మీద కుళ్ళు, చేప అన్నాక ముళ్ళు ఉంటేనే కిక్కే. సరే ఇంకేం చేసావు? అల్లుడి గారి కోసం ఫ్రెష్ గా చికెన్, ఫ్రెష్ గా మటన్. అన్ని ఫ్రెష్ అవసరం లేదు, 15 సంవత్సరాలు నాడు వెళ్ళి అంత ఫ్రెష్ గా ఉండడు ఇప్పటికి. అల్లుడు అంటే చాలు దీనికి గిల్లుడు మొదలైద్ది. అల్లుడు వస్తున్నాడు కాబట్టి మర్యాదలు చేయడానికి నేను మనుషుల్ని పెట్టుకున్నాను. అల్లుడికి ఏ విషయంలోనూ లోపం రాకుండా చూసుకోవాలి. ఆల్రెడీ అల్లుడి గారికి లోపం అంటగా. ఓ పని చేయి, రైల్వే యాంకర్కి వెళ్ళి మైక్ తీసుకొని కృపయా ధ్యాన్ దే మా అల్లుడికి మ్యాటర్ నహీ హే ఇసీలియే అందరికి కట్ కర్తే హే చెప్తావా? చెప్పు. ఇదొత్తి శాంతి స్వరూప్ చెల్లెల్లా ఉంది. హలో, నువ్వేం చెప్తావు? అల్లుడి గారికి ఆకలిస్తే అన్నం పెడతా. నీ వరుస చూస్తుంటే మూడోసారి ముద్దులు కూడా పెట్టేటట్టున్నావు. అంత లేదు, నీకేం కావాలన్నా నన్ను అడగండి, అది నువ్వు చెప్పాల్సింది. అర్థమైనా? మీరేం చెప్తారా? మీరేం చేయొద్దు, అంతా మేమే చేస్తాం. అది అలాగే ఉండండి. అల్లుడు వచ్చే టైం ఏంది? డప్పులు కొట్టమంటే అప్పులోని కొట్టినట్టు ఇలా కొట్టారేంట్రా? అల్లుడు ఎలా ఉంది? నువ్వు ఎలా ఉందని అడుగుతున్నావా, ఇప్పుడు ఎలా ఉందని అడుగుతున్నావా? ఇప్పుడు ఎలా ఉందని అడుగుతున్నా. 15 సంవత్సరాల తర్వాత వస్తావా? సరే వెనకరా, కాలు కడుక్కుంటావా? కాలు కడుక్కోక నరుక్కుంటారా? ఎవరా నువ్వు? అల్లుడు కోపం వచ్చింది. కోపడితే కోపం రాక కోకో కోల వస్తుందా అండి? నీ పంచులు. కాలు కడగరాడికి వద్దయ్యా, ఒక్కసారి వాడు అడిగినందుకే నడుక్కోలేని స్థితికి వచ్చా. అరే ఏంట్రా అది? మొమ్మ ఎత్తుకాను మల్లికా శరావతీలు చూపిస్తే చూస్తారా? వాళ్ళ అమ్మాయిలరా. నేను మాత్రం అబ్బాయినా? సారీ, నేను అబ్బాయిని. మెళ్ళో గొలుసు, చేతిలో బ్రేస్లెట్. అల్లుడు బాగా డబ్బు సంపాదించినట్టు. అమ్మాయిలు ఎవరైనా పడ్డారా? ఒంటి మీద బంగారం ఉంటే దొంగలు పడతారు, కానీ అమ్మాయిలు ఎందుకు పడతారు? సర్లే, ఇంకేంటి సంగతులు? లోపలరా. లోపలికి రావాలంటే నా 3 లక్షల కట్నం నా చేతిలో పెడితేనే వస్తా. 3 లక్షల కట్నం పెట్టాలా? కట్నం ఏముంది, కుక్కని కొడితే రాలుతుంది. నీకేం కావాలో చెప్పు, నేను ఇస్తా. ఏం కావాలని ఇస్తావా? ఏం కావాలని? నేను ఎంత తిన్నా తరగనంత ఇవ్వు, అప్పుడు వస్తా. అరే బబుల్ గమ్ ఇయ్యండి రెడీకి. సరేదా లోపలరా. ఏమండి, ఇది అంతకు ముందు గంధపు చక్రం ఉండేది, ఇప్పుడేం టేకు చక్ర తయారైంది. దాని అమ్మకి టేకు చెక్కలా ఉన్నప్పుడు ఇది గంధం చెక్కలా ఎలా అవుతుందిరా? కాలనీలో నీళ్ళ కోసం వెయిట్ చేస్తున్నట్టుగా మీకోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను తెలుసా? కాలనీలో నీళ్ళు ఒక పూట కాకపోతే ఇంకో పూట వస్తాయి, నా నుంచి ఏమీ రావు. అయినా మీరు వస్తారని, ఏదో చేస్తారని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నానండి. ఏదో చేస్తామని ఆశపడతారు, ఏం చేయకపోతే నిరాశపడతారు. మీ ఎక్స్పెక్టేషన్ మీరు పెంచుకోవటమేనా? మేము పీకుతామా లేదని ఆలోచించబడలేదా? ఏ అల్లుడు గారు, ప్రెస్ స్టేషన్ లో ఉన్న టిఫిన్ పెట్టండి. ఏందిరా ఇది? చిత్తకార్త కుక్కకు పెట్టిన టిన్ని పెట్టారు. అయినా 5 ఇడ్లీలు తినడం పెద్ద లెక్క. తినరా అల్లుడు? 5 ఇడ్లీ మనిషి అన్నోడు ఎవడైనా తింటాడారా మామ? నేను తింటాను రా. నువ్వు తిను. 3 లక్షల కట్నం క్యాన్సిల్ చేయిస్తా. పక్కా 3 లక్షల కట్నం క్యాన్సిల్ చేయాలి. చూడు, ఇదేంటిది? ఇడ్లీ. ఇదేంటిది? 35 ఇడ్లీ. ఇది 25 ఇడ్లీ. అయిపోయింది.
అబ్బా నాన్న ఏమైందమ్మా? వేలు కోసుకుపోయింది నాన్న. ఓ పని చేసే ముందు ఫిల్మ్ ఛాంబర్ ఉందని, ఓ ఫ్రూట్ కట్ చేసే ముందు ఫింగర్ ఉందని చూసుకోనక్కర్లా. ఏమంటే బ్లడ్ వస్తుందండి. తెగిపోతే బ్లడ్ రాక బ్లడ్ జామ్ వస్తుందా? ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి. బియ్యంగా పోటీ చేయవే, కాటన్ కట్టుకోవే. అల్లుడు, మా అమ్మాయికి అన్ని పట్టు చీరలు ఉన్నాయి, కాటన్ లేదమ్మా. కాటన్ అంటే దూదిరా సోది మామ. ఓ నేను ఇంకా సార్ ఆర్డర్ కాటన్ అన్నాను. అల్లుడు గారు లడ్డు తింటారా? వచ్చి నువ్వు ఊరకు అంట పొద్దుకోకు లడ్డు లడ్డు అని. అల్లుడు, ముహూర్తానికి టైం అయిపోయింది, లోపలికి వెళ్ళి అమ్మాయిని తీసుకెళ్లి తెల్లారే సరగల్లా మనమని చేతిలో పెట్టాలి. నేనేమన్నా పిండి మారేస్తానన్నా ఉదయానికల్లా పిండి ఇవ్వడానికి నీకు. ఇలాంటి వాడే సిస్టమ్ లో సిమ్ కార్డు పెట్టి పాటల కోసం ఎతికాడంట. మీరు వెళ్ళండి, పోండి. ఏంటి మీ దగ్గర స్మెల్ వస్తుంది? సెంటు కొడితే స్మెల్ రాక సన్నీ లేని వస్తుందా? ఇంకేంటి మరి ఒక్కసారి ఈ రోజు మామూలుగా ఉండదు. నాన్నగారు ఏమైందమ్మా? మా ఆయన వెళ్ళిపోయాడు నాన్న. నానే 15 సంవత్సరాల క్రితం ఇలాగే రూమ్ లోకి వెళ్ళారు, లైట్ ఆఫ్ కాగానే వాడు వెళ్ళిపోయాడు. మళ్ళీ సేమ్ సీన్ రిపీటెడ్. ఏంటి ప్రాబ్లము? ఆయన తను వచ్చినప్పుడు నాకు చెప్పాడు కదా గంధం చెక్క అని. నేను కాదు గంధం చెక్క, ఆయనే టేకు చెక్క. అల్లుడు గారు టేకు చెక్క. అల్లుడు గారు నా లెక్క. ఏంటి నాన్నగారు టేక్ చెక్క. మాకు డబ్బులు బొక్క. స్కిట్ గురించి ఏమంటారు రోజా గారు? నాకైతే బాగా నచ్చింది. పంచెస్ తో ఫుల్ గా నవ్విచ్చాడు. సెంట్ కొడితే స్మెల్ వస్తుంది కానీ సన్నీ లియోన్ వస్తుందా? కానీ ఇదేంటి చెక్క చెక్క చెక్క. 15 సంవత్సరాల క్రితం అందుకే వెళ్ళిపోయా మేడం. మళ్ళీ ఇప్పుడు నీ విషయం అయితే ఎస్టాబ్లిష్ చేశారు. మామ కూడా అదేం తెలియలేదు, సాంగ్ సింగ్ చేశాడు మామ కూడా. కానీ పడిపోయాడు. బాగుంది. నాగబాబు గారు బాగుంది. అంటే 15 సంవత్సరాలు అల్లుడు దూరం ఎందుకున్నాడు? ఇదే సార్ ప్రాబ్లం కదా వాడికి. మళ్ళీ 10 ఏళ్ళతో ఎందుకు వచ్చినట్టు? ఏదో ఎక్స్పెరిమెంట్ చేద్దామని వచ్చాడు ఫేస్ కి. నీకు ఆదికి మధ్యలో ఉండే డైలాగ్ పనిచేసి చాలా బాగుంది. గుడ్, ఎంటర్టైనింగ్ ఉంది. ఈ టైంలో స్కూల్కి వెళ్ళకుంటే ఇంట్లో ఏం చేస్తున్నారా మీరు? స్కూల్కి వెళ్తే టీచర్లు సార్లు పిల్లలు మీ నాన్న స్కిట్ కూడా ఆడుతున్నానా? నా పిల్ల ఎక్కడ పెట్టుకోవాలనా? పోరా, పో. నా చిన్న కొడుకు పెద్ద కొడుకు వచ్చి నేను స్కిట్ కొట్టకపోతే స్కూల్కి వెళ్ళని చెప్పి నా ముందే సవాల్ ఇస్తున్నాడే. మనకి పిల్లలు ఎక్కడున్నారండి? పిల్లలు ఎక్కడున్నారండి? ఇంకా మాట్లాడింది చాలు, పో లోపలికి. భాస్కర్ రానన్నా కూర్చో. ఏవే కాఫీ తీసుకురా, మా నాన్న వచ్చాడు. కాఫీ తెమ్మన్నా? మా ఆవిడ కాఫీ తెస్తుంది నాన్న. నీకు పెళ్ళి ఎక్కడైందిరా? నీకు పెళ్లి ఎప్పుడు చేసుకున్నావురా నాన్న? నీ చేతిలో పెడుతుంది నా కూతుర్ని కాదల్లుడు, నా ప్రాణాన్ని. చిన్నప్పటి నుంచి నీ కూతురు నువ్వు ఎలా చూసుకున్నావో నేను అలా చూసుకుంటాను అత్త. థ్యాంక్స్ అల్లుడు. పదశాంతి. రామ్మా నా దగ్గరికి రామ్మా. ఇంకా నా వల్ల కాదు, నా కూతురు దగ్గర పోతున్నా. బిడ్డా బిడ్డా అల్లుడు. అల్లుడు బిడ్డ ఇంకా రానట్టున్నారు. వాళ్ళ ఇద్దరు కంటే నేనే ముందే వచ్చేసినట్టున్నా. వాళ్ళకన్నా ముందే రా శాంతి. రాలుడు. ప్లీజ్ అల్లుడు, ఓ 2 రోజులు పంపించాను, నీకు దండం పెడతా, నీ కాలు పట్టుకుంటాను. ప్లీజ్ అల్లుడు. చచ్చిన పంపను. అల్లుడు, నా కూతురు నువ్వు పంపించలేదనుకో, ఈ కంగారు నేను పొడి చేస్తాను. ఇది సైకోపాత్ అత్త. ఇది